ఈ వీడియోలో హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ సినిమా నుంచి పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రోమోపై ట్రోల్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి అయితే వీడియోలో అయితే ఫుల్ గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా అయితే వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. దీంతో ప్రశాంత్ వర్మ కూడా సీక్వెల్ ను ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అంజనాద్రి 2.4 అంటూ విజువల్స్ ను ఇటీవల షేర్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా అద్భుతమైన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేశారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మరో అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఒక నిప్పులు కగ్గే డ్రాగన్ హనుమంతుడి మీదకు దూసుకు వస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే హనుమంతుడు డ్రాగన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్నట్లయితే అర్థమవుతుంది. ఇప్పటి వరకు చైనా సినిమాలకు పరిమితమైన డ్రాగన్ కాన్సెప్ట్ ఇప్పుడు భారతీయ చిత్రాల్లో కూడా అయితే వచ్చింది. అంతేకాదు దీంతో ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నారు. విజువల్ వండర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు అయితే పడుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి పుష్ప మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రోమోపై ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని అయితే మేమర్స్ ట్రోల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప ది రూల్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక అప్పుడే ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మే 1న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగి ఈ సాంగ్ ప్రోమో 20 సెకండ్స్ అయితే ఉంది. ఐకాన్ స్టార్ అభిమానులకు అయితే ఈ ప్రోమో బాగా అయితే కనెక్ట్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పుష్పరాజ్ ప్రోమోపై అప్పుడే ట్రోలింగ్స్ అయితే మొదలైపోయింది. పుష్ప సినిమాల్లో సాంగ్ వరల్డ్ వైడ్ గా అయితే ట్రెండ్ సృష్టించింది. ఈ సాంగ్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట అయితే వింటూ ఉన్నాం. పుష్ప సాంగ్స్ గాను దేవశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే నేషనల్ అవార్డు అయితే అందుకున్నాడు. పుష్ప ది రూల్ మూవీ నుంచి అంతకు మించి బెస్ట్ సాంగ్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు దేవశ్రీ ప్రసాద్. అలాగే పూర్తి సాంగ్ రాకముందు ఈ రకమైన ట్రోల్స్ కరెక్ట్ కాదని అయితే కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి ఎన్బికే 109 సెట్లు అయితే వైల్డ్ యానిమల్. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్న మూవీ వచ్చి ఎన్బికే 109. సినిమా షూటింగ్ స్పీడ్ గా అయితే జరుగుతుంది. కొన్ని రోజులుగా అయితే ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కారణంగా అయితే బాలకృష్ణ షూటింగ్ అయితే దూరం అయ్యాడు. కూడా షూటింగ్ మాత్రం బాబీ అయితే ఆవడం లేదు. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కాంబోలో సన్నివేశాలు అయితే షూట్ చేస్తున్నారు. మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న బాబీ డియోల్ చాలా ఎక్సైట్ గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ దక్కించుకున్న బాబీ డియోల్ ఇప్పుడు బాలయ్య బాబీ సినిమాతో టాలీవుడ్ లో అయితే అడుగు పెడుతున్నాడు. బాలయ్యకు సరి పోటీగా అయితే బాబీ డియోల్ నిలవడం అయితే ఖాయం. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.